హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఐస్తర్ క్రియేషన్స్. ఈరోజైతే మనం సేమియా పాయసం చేసుకుందాం. దానికోసం నేను సగ్గుబియ్యం తీసుకొని కడిగేసి వాటర్ పోసి నానబెట్టుకున్నాను. తర్వాత సేమియా తీసుకుని దానిలో కొంచెం నేను ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఎర్రగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీరు నెయ్యి ఉంటే నెయ్యితో ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత నేను తీసుకున్న నానబెట్టుకున్న సగ్గుబియ్యంను పొయ్యి మీద పెట్టుకున్నాను. అది కొంచెం ఉడికిన తర్వాత దానిలో ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. నేను ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను. ఆ మిల్క్ యాడ్ చేసుకున్నాను. తర్వాత నేను షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ మిల్క్ కొంచెం కాగనిచ్చిన తర్వాత షుగర్ వేసుకోవాలన్నమాట. బెల్లం కూడా వేసుకోవచ్చు, లేదంటే సగం బెల్లం సగం షుగర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే మొత్తం షుగరే వేసుకున్నాను. తర్వాత సేమియా యాడ్ చేసుకున్నాను. తర్వాత సేమియా వేసుకున్న తర్వాత సేమియా ఉడికేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్, కొంచెం ఇలాచి దంచి పెట్టుకున్నాను. మిరియాలు కూడా దంచి వేసుకున్నాను అనమాట. కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఏ స్వీట్లో అయినా. అప్పుడు స్వీట్ మనకి బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. మరీ స్వీట్గా ఉంటే బాగోదు. ఇలా చేసుకున్న తర్వాత పాయసం రెడీ అయిపోయింది అనమాట. ఇలా చిక్కబడనివ్వాలి. రెడీ అయిపోయింది. లాస్ట్లో పిక్స్ యాడ్ చేశాను చూడండి. ఈరోజైతే మా ఇంట్లో సేమియా పాయసం చేసుకున్నాము. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే రైస్, వేడి వేడి రైస్, వేడి వేడి చికెన్ గోంగూర అనమాట. గోంగూర చికెన్ చాలా బాగుంది, పుల్ల పుల్లగా బాగుందనమాట. మీ మీ ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏంటో నాకు కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ చేస్తే నేను మీకు చేసి చూపిస్తాను అనమాట. పాయసం అయితే రెడీ అయిపోయింది. మేము పాయసం ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ తిన్నాం అనమాట. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. देखा तेनू पहली पहली बार वे होने लगा दिल बेकरार वे रब्बा।